కొంచెం ముందుకు జరిగి కూర్చో. దేనికి? మెడకి కాపడం పెట్టాలి. అక్కడ ఇప్పుడేమీ నొప్పి లేదు. డాక్టర్ చెప్పారుగా నొప్పి ఉంటుందనా? కాపడం పెట్టాలని. నొప్పి ఉంటే చెప్తాను. నా మాట విని జ్యోతి, కొంచెం జరిగి కూర్చో. చూడు, ఈ పనులు చేశాను కదా అని నా మీద యాటిట్యూడ్ మార్చుకోవద్దు. రోగిని చూసుకోవడానికి వచ్చిన ఒక హోమ్ నర్స్ అలా నన్ను అనుకో ప్లీజ్. సారీ, కాలర్ కొంచెం కిందకి. సారీ సారీ, వేడి ఎక్కువగా ఉందా? ఓకే. రామ్ స్నానం చేస్తున్నారా? అవును, కాదు అయిపోయింది, తుడుచుకుంటున్నాను. అది అయిపోయింది, ఇదిగో వచ్చేస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి. అయ్యయ్యో, ఇంకో 2-3 రోజులు రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చుగా. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళడం, తిరిగి ఇంటికి రావడం అన్నీ ఆటోలోనే కదా? అక్కడికి వెళ్ళింది టాక్సీలోనే. ఓ, అది నాకు గుర్తులేదు. మందులకి డాక్టర్కి అంతా కలిపి ఎంత అయ్యి ఉంటుంది? చెప్పండి, నాకు ఆఫీస్కి టైం అవుతోంది. జ్యోతి, జ్యోతి, ఇది ఇంటద్దె షేర్ కూడా ఉంది. అమౌంట్ ఎక్కువ అయితే తిరిగి ఇచ్చేయండి. చాలకపోతే నాతో చెప్పండి. பாண்டியன் சார், வேலையெல்லாம் இந்த மந்த் எண்டோட முடியணும். இல்லைன்னா நம்ம ஜிஎம் முடிச்சிடலாம் சார். டேய், சீக்கிரமா பண்ணுங்க. ఎస్. ఓ సార్. రాము, ఊరు నుంచి నీకు కాల్ వచ్చింది. అమ్మ హాస్పిటల్లో ఉన్నారంట. డీటెయిల్స్ తెలుసుకోవడం కుదరలేదు, కాల్ కట్ అయిపోయింది. ఆ పక్కనే ఎస్టీడీ బూత్ ఏదైనా ఉంటే ఊరికి ఫోన్ చేయి ఒకసారి. జ్యోతి, నేను బయట వెయిట్ చేస్తున్నట్టు ఎవరో చెప్పలేదా? 15 నిమిషాలు అయింది నేను వచ్చి. నాకిక్కడ చాలా పనులున్నాయి. ఏదైనా మాట్లాడాలనుకుంటే లంచ్ టైంలో మాట్లాడండి. ఒక్క నిమిషం బయటకు వస్తే చాలు, ఓ అర్జెంట్ విషయం చెప్పాలి. నేను చెప్పాను కదా, బిట్వీన్ 1 and 2 అదే లంచ్ టైం. అమ్మకు సడన్ గా బీపీ రైజ్ అయి కళ్ళు తిరిగి పడిపోయింది. కింద పడి తలకు దెబ్బ తగిలింది. బ్లడ్ క్లాట్ అయిందేమో అని డౌట్గా ఉంది. ఐసీయూలో ఉంది. మధ్యలో స్పృహ వచ్చినప్పుడు మనల్ని చూడాలందట. ఈవినింగ్ ట్రైన్లో మనిద్దరం కలిసి ఊరికి వెళ్ళాలి. 7 గంటలకి ట్రైన్. నేను ఫ్లాట్లో వెయిట్ చేస్తుంటాను. ఈవినింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. కాస్త త్వరగా వెళ్ళాలి. కావాల్సిన డ్రెస్సులు మాత్రం ప్యాక్ చేసుకుంటే చాలు. నా కోసం వెయిట్ చేసావా? అవును, ఇదిగో టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. అయితే వెళ్లే దారిలో నా టికెట్ క్యాన్సిల్ చేసాయి. జ్యోతి, అమ్మ ఐసీయూలో ఉంది. జ్యోతి ఎక్కడైనా అమ్మ అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అబద్ధాలు చెప్పే టాలెంట్ మీకు ఎక్కువే ఉంది కదా. దయచేసి ఇలాంటి సమయంలో మన మధ్య ఆర్గ్యుమెంట్ వద్దు. నేను మా అమ్మ నీకు ఏమీ కామని అనుకో. అలా అనుకున్నందువల్లే నేను రాను అన్నాను. ఇక్కడున్న వాళ్ళందరి ముందు ఆడిన నాటకమే అక్కడ కూడా వచ్చే అడ్డం నా వల్ల కాదు. జ్యోతి, అసలు అంత పెద్ద తప్పు నేనేం చేశాను? అది నీకు తెలియాలనుకుంటే నువ్వు నా వైపు నుంచి ఆలోచించి చూడాలి. బాగా ఆలోచించే నేను చెప్తున్నాను. నీ విషయంలో నేను చేసింది ఒకే ఒక తప్పు. నీ అనుమతి లేకుండా నేను నిన్ను ప్రేమించడం. ఇన్ని రోజులుగా అందుకు కావాల్సిన శిక్ష నాకు విధించావుగా. మిగతా వాళ్ళని అర్థం చేసుకోవడంలో నా లెక్క తప్పని నాకు తెలిసింది. నాతో స్నేహంగా మెలగటమే అంతకు మించి ఏమీ లేదు అనుకున్నాను. కానీ మిగతా మగాళ్లలాగే స్నేహం వెనుక ఉన్న నీ అసలు ఉద్దేశాన్ని దాచిపెట్టావు. రామ్ నా భర్త అని ఇప్పటికీ నేను నమ్మలేకపోవటం అది నా తప్ప. ట్రైన్ మిస్ అవుతుంది. మిగిలిన విషయాలు మనం తిరిగి వచ్చాక మాట్లాడుకోవచ్చు. నాకు మీతో రావటం ఇష్టం లేదు, అందుకే రానంటున్నాను.
ఇక నేను తప్పు చేయను మాస్టర్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు. ఇలా చూడు శంకర్ నాయర్, నన్ను వదిలి నేను ఓడిపోయాను. ₹1,00,00,000 ఇస్తానన్నా కూడా నీకు నేను డ్రైవింగ్ నేర్పించలేను. నువ్వు నన్ను అంతగా హింసించావు, నన్ను వదిలే. బ్రేక్ వేసేటప్పుడు యాక్సిలేటర్ ఇవ్వకూడదు. ఇప్పుడు నాకు అర్థమైంది మాస్టర్. అర్థమైతే వేరే ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకో. ఒక మాస్టర్గా నేను బతిమాలుకుంటున్నారు, ప్లీజ్ నల్లకన్నే. అన్నా ఇక్కడంతా పేడ నీళ్లు జల్లి దీనంతా ప్రక్షాళన చేయరా, వెళ్ళరా. మాస్టర్ అలా చెప్పండి అలా, అలా, మాస్టర్. వాంగ సార్, వాంగ, మాస్టర్, நான் சொல்றேன் இப்படி வாங்க అదే. வாங்க. హలో వెరోనికా డ్రైవింగ్ స్కూల్. రాము, నువ్వెప్పుడు ఊరి నుంచి వచ్చావురా? ఊరి నుంచే మాట్లాడుతున్నావా? ఎప్పటిలాగా అమ్మకేమీ ప్రాబ్లం లేదు కదా? కంటిన్యూ ద కాపీ. ఎస్ మ్యామ్. రాము దగ్గర నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? నాకా? దేనికి? ఏం లేదు, తెలుసుకోవడం కోసం అడిగాను. వాడు నాకు ఫోన్ చేశాడు. ఊళ్ళో అందరూ బాగానే ఉన్నారు, కానీ వాళ్ళ అమ్మ చనిపోయింది. ఇలా చూడు, వాడు చెబితే నేను ఇక్కడికి రాలేదు. వాళ్ళమ్మ చనిపోతే నీకేమిట్లే. నేను కానీ అంత సీరియస్ అని నేను అనుకోలేదు. తెలుసుంటే చావుని ఆపేదానివా? కాకపోయినా ఊళ్ళో సీరియస్గా ఉన్నవాళ్ళు బాగున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఎవరికి దివ్యదృష్టి ఉండదు కదా. తనతో రమ్మని వాడు నీ కాళ్ళు పట్టుకున్నాడు కదా. ఎలా వెళ్తావు నువ్వు? వాడొక ద్రోహి, మోసగాడు కదా. వాడు నీకు పరిచయమై కొద్ది రోజులే కదా అయ్యింది. వాడు నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. నువ్వు 100 ఏళ్ళు తపస్సు చేసినా అంత మంచివాడు ఈ జన్మలో నీకు భర్తగా దొరకడు. నీ మనసులో జాలి, దయా, కరుణ ఏవైనా ఉంటే వాళ్ళ అమ్మ ఆత్మశాంతికి ప్రార్థించు. ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ ఇన్ని రోజులు? మేడం అడిగితే ఎక్కడికి వెళ్ళారో తెలియదు అన్నారు. మీరు లేకపోయినా ఏ కొరత లేకుండా నేను చూసుకున్నాను సార్. ఇంట్లో ఏమైనా విశేషమా సార్? ఒక చిన్న విశేషం జరిగింది. మా అమ్మ చనిపోయారు. తల నొప్పిగా ఉంది, బాత్రూంలో పడిపోయాను అని నాకు ఫోన్ చేసి చెప్పడానికి ఇక ఊళ్ళో ఎవరూ లేరు. ఎవరూ ఈ విషయం చెప్పలేదు సార్. ఎవరికీ తెలియొద్దులే. తెలిసిందంటే దుఃఖం తెలియజేయడానికి, పరామర్శించడానికి ఆ సెక్రటరీ అందరూ వచ్చేస్తారు. బాధపడేది నేను ఒక్కడనే కదా. ట్రైన్లో ఉన్నప్పుడే గుర్తొచ్చింది. రెంట్ ఇవ్వాల్సిన డేట్ దాటిపోయింది. ఓనర్ వచ్చాడా? నేను ఇచ్చేశాను. థ్యాంక్ యూ. రామ్, ఐఎమ్ రియలీ సారీ. సారీ ఎందుకు జ్యోతి? మన మధ్య అమ్మ ఎంత క్రిటికల్ స్టేజ్లో ఉన్నారని నేను అనుకోలేదు. నేను వెళ్లేలోపే అమ్మ చనిపోయింది. అది ఓ రకంగా మంచిదే. లేదంటే నన్ను చూసి మీ ఆవిడ ఎక్కడరా అని అడిగేదే. నిజం చెప్పుంటే అమ్మ ఎంతో బాధపడేది. ఆ అవసరం రాకుండానే పోయింది కదా. ఆఫీస్కి టైం అయితే నువ్వు బయలుదేరావు. హలో, పుట్ మీ టు మిస్టర్ రామ్నాథన్ ప్లీజ్. హలో సార్, దిస్ ఇస్ జ్యోతి మేనన్ హియర్. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. ఐఎమ్ అఫ్రైడ్ ఐ కాంట్ మేక్ ఇట్ టు ద ఆఫీస్ టుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు లీవ్ పెట్టావు? అది ఈరోజు నేను వెళ్ళను.
హలో సార్. పార్టీ ఇస్తానని చెప్పి మా అందరినీ మోసం చేశారు. షడప్. ఏం మాట్లాడుతున్నావు? శ్రీరామ్, రాము వాళ్ళ అమ్మగారు చనిపోయారని తెలుసు కదా, పార్టీ అడుగుతామేంటి? అమ్మ చనిపోయింది ఇప్పుడే కదా సార్, అంతకు ముందే పార్టీ ఇచ్చుంటే పోయి ఉండేది కదా. గెట్ అవుట్. మేమిద్దరం కలిసే మార్నింగ్ వచ్చాం. ఇస్ ఇట్? మరి రాము ఏడి? అది ఇక్కడికి వచ్చి ఉంటారని నేను అనుకున్నాను. ఏం చెప్పలేదే. హీఈస్ లిటిల్ డెస్పరేట్ అండ్ అబ్సెంట్ మైండెడ్.